తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో దారుణం చోటు చేసుకుంది. కులం పేరుతో దూషించి విద్యార్థినిని దారుణంగా కొట్టారు. కొద్ది రోజుల క్రితం ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జేమ్స్ అనే విద్యార్థి తన జూనియర్ యశ్వంత్ కులం పేరుతో దూషించాడు. తరచూ అవమానిస్తున్న యశ్వంత్ను జేమ్స్ మందలించాడు. దీంతో యశ్వంత్ కొందరు రౌడీ షీటర్లతో కలిసి జేమ్స్ను కిడ్నాప్ చేశాడు. తర్వాత రౌడీ షీటర్లతో కలిసి జేమ్స్ను చిత్రహింసలు పెట్టారు. ఇక ప్రస్తుతం జేమ్స్ చికిత్స తీసుకుంటుండగా ఓ సెల్ఫీ వీడియో ద్వారా తనపై దాడి జరిగిన విషయాన్ని గురించి చెబుతూ ఆవేదన వ్యక్తం చేశాడు. 2 రోజుల పాటు తనను యశ్వంత్ మరియు రౌడీ షీటర్లు దారుణంగా కొట్టారని చెప్పాడు. రూమ్లో బంధించి కత్తులతో పొడిచినట్లు తెలిపాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే డబ్బులు తీసుకుని సెటిల్మెంట్ చేయించుకోవాలని సూచించారని ఆవేదన వ్యక్తం చేశాడు. తక్కువ కులం అంటూ దూషించి నువ్వు మా జోలికి వస్తావా అంటూ దుస్తులు విప్పి దారుణంగా కొట్టారని చెప్పాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. గతంలో మోహన్ బాబు యూనివర్సిటీ ఫీజుల అక్రమాలపై విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఫీజుల పేరుతో వేధిస్తున్నారని ఏఐసిటిఈకి ఫిర్యాదు చేశారు. ఇక అంతేకాదు మోహన్ బాబు కొడుకు మంచు మనోజ్ కూడా యూనివర్సిటీలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తన పోరాటం ఆస్తుల కోసం కాదని విద్యార్థుల భవిష్యత్తు కోసమని బహిరంగంగా మాట్లాడారు ఆయన. నా పేరు జేమ్స్. నేను విద్యానికేతన్ కాలేజ్ చదువుతున్నాను. నేను మా బావన్ కలవడానికి కరకంవాడికి వెళ్తే అక్కడ ఉండేది వాళ్ళకి ఎవరో చెప్పినందువల్ల రౌడీ షీటర్ రూపీ, కేటీ రోడ్ చోటా బ్లేడ్, ఇంకా యశ్వంత్, నాని, జగ్గా వీళ్ళందరూ నన్ను తీసుకెళ్లిపోయి రూమ్లో పెట్టి 1.5 రోజు కొట్టారు. ఈ వంతన కత్తులు తీసుకునేటంతా పొడి చేసేస్తా నొప్పులు తీసుకొని కొట్టారు. నొప్పులు తీసుకొని కొట్టి నన్ను 1.5 రోజు పెట్టుకున్నారు సార్. తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసు వాళ్ళు వీళ్ళని వదిలేసి వాళ్ళని వదిలేసి నీకు డబ్బులు ఇస్తాము అట్లంతా చెప్తున్నారు. ఆ 2 పేర్లు వదిలేయమని చెప్తున్నారు సార్. నాకు ఏ న్యాయం జరగలేదు సార్. దయచేసి నాకు న్యాయం జరిగి పెట్టింది సార్. నా కులం పేరు నన్ను అడిగి నేను ఎస్సీ అని చెప్తే ఎస్సీ నా కొడుకు నువ్వే మాతో గొడవ పడతావరా కులం పేరు చెప్పి నన్ను చాలా కించపరిచారు సార్. 2.5 రోజు భయంకరంగా కొట్టారు సార్. ఎవరికన్నా ఈ మాటలన్నీ చెప్తే వచ్చపోసి మా చేతే వచ్చపోపించి నన్ను నా చేతే తాగిపించారు సార్. బట్టలన్నీ ఒడిది చేశారు సార్. రూమ్లో భయంకరంగా కొట్టారు సార్. మీరే న్యాయం చేయాలి సార్. నా చేత తాగిపించి నన్ను 2.5 రోజు భయంకరంగా కొట్టారు సార్. ఎవరికన్నా చెప్తే గొంతు మీద కత్తి పెట్టి కొడతాం చంపేస్తాం అని చెప్పి బెదిరించారు సార్. దయచేసి నాకు న్యాయం చేయండి సార్. మిమ్మల్ని నమ్ముకున్నాను సార్.
ఇక తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో దానం చోటు చేసుకుంది. ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు లైవ్ లో అయితే సిద్ధంగా ఉన్నారు మా ప్రతినిధి ముని, అలాగే టీడీపీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి సప్తగిరి ప్రసాద్ గారు. మేడం నమస్తే. అయితే ముందుగా మా రిపోర్టర్తో అయితే మాట్లాడదాం అండి సప్తగిరి ప్రసాద్ గారు. సో ముని చెప్పండి, అటు తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీలో దారుణం చోటు చేసుకుంది. అంటే సైన్స్లో ఎంతో ముందుకెళ్తున్న ఈ కాలంలో కూడా కులం పేరుతో దూషించి విద్యార్థిని దారుణంగా కొట్టిన వైనాన్ని మనం ఎట్లా చూడొచ్చు అంటారు? థ్యాంక్ యూ. ఈ మోహన్ బాబు కాలేజీలో జరిగిన ఈ ఘటన అయితే దాదాపు స్టూడెంట్స్ అందరి మధ్యలో కూడా ఒక గొడవల వల్లనే ఇది జరిగిందనేసి చెప్పవచ్చు. అయితే గతంలో యశ్వంత్ అనే అతను ఎవరైతే ఉన్నారో ఆ పిల్లోడిని జేమ్స్ కూడా గతంలో కొట్టినట్టు పోలీసు వాళ్ళకి ఆ వీడియోని కూడా ఇచ్చారు. ఇవాళ తిరుపతిలోని తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో ఎవరైతే జేమ్స్ ను తీసుకెళ్లిన నలుగురు ఎవరైతే ఉన్నారో ఆ నలుగురిని కూడా పోలీసు వాళ్ళు తీసుకొచ్చి విచారిస్తున్నారు. అయితే వాళ్ళు కూడా గతంలో యశ్వంత్ ని జేమ్స్ కొట్టినట్టు వీడియోలు కూడా చూపిస్తున్నారు. ఇది ఏ విధంగా వీళ్ళు ఎందుకు ఈ గొడవలు పడుతున్నారు, ఎందుకోసం అనేసి అని చెప్పేసి అని కూడా కోణంలో వీళ్ళు పోలీసు వాళ్ళు అయితే వీళ్ళిద్దరిని విచారిస్తున్నారు. ప్రస్తుతానికైతే వీళ్ళిద్దరి మధ్య గతంలోనే 2-3 సార్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న సంఘటనలు అయితే ఉన్నాయనేసి పోలీసుల విచారణలో తెలిసింది. అదే విధంగా ఇప్పుడు ఏదైతే మన జేమ్స్ ఇచ్చిన వీడియో, అదే విధంగా యశ్వంత్ కూడా ఒక వీడియోని అయితే ఇచ్చాడు పోలీసు వాళ్ళకి. పోలీసు వాళ్ళు కూడా దాన్ని చూసి ఇది నిర్ధారించి ఇది జేమ్స్ చేసిన పని అనేసి అని కూడా వాళ్ళు నిర్ధారించారు. అదే విధంగా వీళ్ళు ఏదైతే కేసు పెట్టాలనుకున్నారో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలనే ఉద్దేశంతో కూడా అదే ఏదైతే వాళ్ళు కుల పరంగా తిట్టారనేసి అని చెప్పారు జేమ్స్ ఇచ్చారో కంప్లైంట్, అది కూడా డిఎస్పీ రేంజ్ లో వాళ్ళు విచారించి ఇది అతను అన్నాడా లేదా, అసలు ఈ ఘటన జరిగిందా లేదా, అసలు ఇది ఎందువల్ల జరుగుతుంది అనేసి అని కూడా అడుగుతున్నారు. ఇంకొక సైడ్ ఈ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఈ మేనేజ్మెంట్ కి చెడ్డ పేరు రాకుండా వీళ్ళు లోపలే మాట్లాడాలి. ఇది కేసు అంటే ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వకుండా మోహన్ బాబు కాలేజ్ స్టూడెంట్స్ చేశారనేసి అని విమర్శలే లేకుండా చేయాలనేసి అని కూడా మేనేజ్మెంట్ ఒక సైడ్ ఆలోచిస్తుంది. అదే విధంగా ఇంకొక సైడ్ డ్రగ్స్ వీళ్ళు ఏదైతే ఉందో స్టఫ్ అనేసి అనేది ఇది ఉంది, దాన్ని కూడా ఈ స్టూడెంట్ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారని విమర్శలు కూడా చెప్తున్నారు. ఓకే, మన లైన్లో ఉండండి. సప్తగిరి ప్రసాద్ గారు, మీరు చూస్తున్నారు అంటే అంత పెద్ద యూనివర్సిటీలో ఇటువంటి ఘటన జరగడం అనేది దురదృష్టకరం అనే చెప్పుకోవచ్చు. ఈ ఘటన గురించి మీరేం చెప్తారండి? హలో సప్తగిరి గారు చెప్పండి. మేడం, మీ దగ్గర నుండి కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తున్నట్టుంది, కొద్దిగా దాన్ని రెక్టిఫై చేయండి. కొంచెం నెట్వర్క్ ఇప్పుడు ఇష్యూ చెప్పండి. ఈ ఇన్సిడెంట్ గురించి నేను తిరుచానూరు సిఐ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన. విద్యార్థులు చదువుకోవడానికి పంపిస్తే ఈ విధంగా ఒకరిపైన ఒకరు దాడి చేసుకోవడం, కిడ్నాప్లు చేసుకోవడం, కొట్టుకోవడం ఇవన్నీ చూస్తుంటే వీళ్ళు స్టూడెంట్స్ అయినా అన్నటువంటి అనుమానం కలుగుతారు. మీ తల్లిదండ్రులు ఏ ఉద్దేశంతో పంపించారు, మీరేం చేస్తున్నారు? కాలేజ్ మేనేజ్మెంట్ ఏం చేస్తా ఉంది? డిసిప్లిన్లో పెట్టాల్సిన బాధ్యత, క్రమశిక్షణ నేర్పించాల్సిన బాధ్యత, పిల్లల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత కాలేజ్ మేనేజ్మెంట్ పైన ఉంది. మోహన్ బాబు కళాశాలలో గతంలో కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ విధంగా విద్యార్థుల మధ్య గ్రూప్ రాజకీయాలు, కొట్లాట్లు, దౌర్జన్యాలు, పోలీస్ స్టేషన్లకు పోయిన ఘటనలు చాలా ఉన్నాయి. ఈ ఘటన నేను కూడా సిఏ గారితో మాట్లాడాను. ఈ జేమ్స్ అనే విద్యార్థిని తీసుకుపోయేసి కిడ్నాప్ చేసింది వాస్తవమే, కొట్టింది వాస్తవమే, అతనికి గాయాలైంది వాస్తవమే, అతని కంప్లైంట్ ఇచ్చింది కూడా వాస్తవమే. ఇతని పైన కూడా, జేమ్స్ అనే విద్యార్థి పైన కూడా గతంలో 307 కేసు ఉందని కూడా పోలీసులు చెప్పడం జరిగింది. నేనేం చెప్తానంటే దీంట్లో ఈ గొడవల వల్ల మీకు వచ్చే లాభం ఏమైనా ఉందా? ఏముంది? ఏం ఉండదు దీంట్లో. పైగా గంజాయి మత్తులో, డ్రగ్స్ మత్తులో ఈ విధమైన దాడులు చేసుకోవడం వలన మీ జీవితాలు పాడైపోవటమే కాకుండా పబ్లిక్ కూడా న్యూసెన్స్ మీ వల్ల. విద్యార్థులంటే ఏదో దేశానికి పెద్ద సేవ చేసేసి, గతంలో అదేదో పెద్ద పెద్ద ఉద్యమాలు చేసేసి దేశాన్ని కాపాడేస్తారేమో అని అనుకున్నటువంటి పరిస్థితులు పోయినాయి. ఈరోజు చూస్తే ఎక్కడ చూసినా పిల్లలు గ్రూపులు ఏర్పాటు చేసుకోవడం, కుల రాజకీయాలు చేయటం, ఇవి తప్పించి మరొకటి కనిపించడం లేదు. ఈ ఘటన ఒక బయటకు వచ్చింది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇటువంటి ఘటనలు చాలా ఉన్నాయి.
ఈ గవర్నమెంట్లో మేము ఒకటే చెప్తున్నాం, ఎవరైతే రౌడీ షీటర్లు ఉన్నారో, ఎవరైతే ఈ విధంగా హిస్టరీ షీటర్లు ఉన్నారో, ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని అయితే స్పేర్ చేయడం ఉండదు. నేను రౌడీ అంటే తోక కట్ చేసేటువంటి ప్రభుత్వం ఇది. ఎవరిని స్పేర్ చేసి వదిలిపెట్టే క్వశ్చన్ ఉండదు. సిఏ గారు కూడా ఇది ప్రైమరీ స్టేజ్లో ఉంది ఇన్వెస్టిగేషన్. ఈ స్టేజ్లో ఇన్వెస్టిగేషన్ యొక్క డెవలప్మెంట్స్ చెప్పడం కరెక్ట్ కాదు. 7 మంది పైన కేసు నమోదు చేయడం జరిగింది. డ్యూ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో ఎవరైనా కానీ, ఎంత పెద్దవాడైనా, ఏ పార్టీ వాడైనా వదిలిపెట్టే క్వశ్చన్ లేదు. విద్యార్థులు సమాజానికి ఒక ఆదర్శంగా నిలబడాల. వీళ్ళు ఆదర్శంగా నిలబడకపోతే పోయినారు, కానీ ఈ కొట్టుకోవడాలు, ఈ కిడ్నాపులు చేసుకోవడం, కత్తులు తీసుకుపోయి ఒకరి మీద ఒక దాడులు చేసుకోవడాలు చూస్తుంటే ఏహభావం పడుతుంది. వీళ్ళు స్టూడెంట్స్ అయినా, వాళ్ళ అవతారాలు, వాళ్ళ కట్టింగ్లు, మీరు ఏం సందేశం ఇస్తున్నారు? మీరు ఏమైపోతుంది? నేను కూడా యూనివర్సిటీలో పిహెచ్డి చేసిన, నేను కూడా డాక్టరేటే. మా కాలంలో మేమంతా కూడా ఒక నిర్మాణాత్మకమైన విద్యార్థి ఉద్యమాలు, ఒక నిర్మాణాత్మక సందేశాత్మక ఉద్యమాలు చేశాం. మీరేం చేస్తున్నారు? కొట్టుకొని ఈదుల్లో పడి ఇదా ఒక విద్యార్థి చేయాల్సిన పనేనా ఇదే? ఒక పెద్ద ప్రజా పోరాటము, ఒక ఫీజు పోరాటము, ఇంకొకటో మీ హక్కుల కోసం పోరాటం చేసి స్టేషన్కి వచ్చుంటే గర్వంగా అప్రిషియేట్ చేసి ఉంటాము. ఒరే, విద్యార్థి హక్కుల కోసం పోరాడినాడు రావాడు, విద్యార్థి నాయకుడు రానేసి. తాగి గంజాయి మత్తులు కొట్టుకొని మీ దొంపల దగ్గర మిమ్మల్ని ఎవడైనా కానివ్వండి, వీ షుడ్ నాట్ స్పేర్ దిస్ ఫెలోస్. తల్లిదండ్రులు ఇప్పుడు ప్రభుత్వం కూడా ఫీజు రియంబర్స్మెంట్ అని, ఆ స్కీమ్ అని, హాస్టల్ ఎంటీఎస్ కానీ, ఆర్టీఎస్ కానీ, మేనేజ్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు, రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు, రీఎంబర్స్మెంట్ ఆఫ్ హాస్టల్ ఫీజు, ఇన్ని స్కీమ్స్ ఇస్తా ఉంది. వీటిని పెట్టుకొని చదువుకొనేసి ఇది చేయకుండా మీరు కొట్టుకొని ఈ విధంగా రచ్చలు పడితే ఎఫ్ఐఆర్లు అవుతే ఏమైపోతుంది? ఇంకా మీ భవిష్యత్తులో పోతాయి, ఉండవు. ఒక విద్యార్థి పైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందంటే వాడి చాప్టర్ క్లోజ్ అయినట్టేనో, వాడి జీవితాంతం అట్లనే ఉంటుంది. వీళ్ళేం పొలిటీషియన్స్ కాదు కదా. పొలిటీషియన్స్ అయితే వాడికి ఎన్ని కేసులున్నా వాడు పాలిటిక్స్లో కంటిన్యూ చేయొచ్చు. కానీ స్టూడెంట్ లైఫ్లో ఒక కేసు రిజిస్టర్ అయిందంటే వాడికి ఎక్కడ కనీసం అటెండర్ ఉద్యోగానికి కూడా పనికిరాడు. లైఫ్ పోతుంది వీళ్ళందరిది. కాబట్టి నేను అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే, ఈ యొక్క చర్చ ద్వారా కళాశాల యాజమాన్యాలు విద్యార్థులకి ముందు నైతిక విలువలు చెప్పండి. ఏదో టెక్స్ట్ బుక్లు చెప్పేసి ఫీజులు తీసుకొని చేతులు దులుపుకుని వెళ్ళిపోవటం కాదు. విద్యార్థుల్లో క్రమశిక్షణని పెంపొందించండి. ఊరికే ఉపన్యాసాలు కూర్చొని చెప్తే సరిపోదు. కళాశాల యాజమాన్యాలు కూడా పెద్ద పెద్ద ఉపన్యాసాలు కొడుతుంది మోహన్ బాబు కాలేజీ యాజమాన్యం. అయితే సప్తగిరి గారు, ఉపన్యాసాలు పనికిరావు. చెప్పండి సప్తగిరి గారు. అంటే గతంలో కూడా ఇటు మోహన్ బాబు యూనివర్సిటీలో ఎన్నో అక్రమాలు జరిగాయంటూ కూడా సాక్షాత్తు మంచు మనోజ్ గారు కూడా ఆరోపించడం అయితే జరిగింది. అంటే ప్రస్తుతం చూస్తున్నాం, అంటే ఇటువంటి దీని గురించి స్పందించకుండా, అంటే తమ వైపు మరక లేకుండా చూసుకునే సిచ్యువేషన్లో అయితే యూనివర్సిటీ యాజమాన్యం ఉంది అని చెప్పుకోవచ్చు. అంటే యూనివర్సిటీ మరక లేకుండా ఎందుకు పోతుంది మేడం? మీ యూనివర్సిటీ స్టూడెంట్స్ కదా కొట్టుకుని ఈదులు కొట్టుకుంటా ఉండేది. మీ కళాశాల విద్యార్థులే కదా, బహిరంగంగా అయిపోయింది కదా. ఇంకేముంది? ఏ యూట్యూబ్ ఛానల్లో చూసినా జేమ్స్ అనేవాడు మాట్లాడినట్టు వీడియో వైరల్ అవుతుంది, హల్చల్ అవుతా ఉంది. ఎక్కడ చూసినా డిస్కషన్ వచ్చింది. ఇంకేం కావాలా? నీ యూనివర్సిటీ కాదా? నీకు రెస్పాన్సిబిలిటీ లేదా? అంటే ఫీజులు తీసుకోవడం మాత్రమే మీ రెస్పాన్సిబిలిటీ, పిల్లల్ని క్రమశిక్షణలు పెట్టడం మీ రెస్పాన్సిబిలిటీ కాదు. ఈ విధంగా జనం మీదకి దోసేసి కొట్లాడుకుని పబ్లిక్ న్యూసెన్స్, ఇప్పుడు జనంలో కొట్టుకుంటే జనం భయభ్రాంతులకు గురవుతారు. విద్యార్థులు అనేవాడు ఒక ఆదర్శబద్ధంగా ఉండాలి. కళాశాల ఉపాధ్యాయుడు, ప్రిన్సిపాల్ యొక్క ముఖ్య ఉద్దేశమే విద్యార్థులకి క్రమశిక్షణ నేర్పించడం. చదువు అంటే మార్కులు కాదు, నీ మార్క్ లిస్టులో వచ్చే మార్కులు కాదు చదువు అంటే విజ్ఞానం, వివేకం, వినయం, క్రమశిక్షణ ఇన్ని కలిపితేనే చదువు. అవి చెప్పకుండా కేవలం ఫీజులు పెట్టుకొని మీ కుటుంబాల్లో ఉన్న రచ్చలు గొడవల మధ్య విద్యార్థులు బలి చేయటం, మీ కుటుంబాల్లో గొడవలు అయితే విద్యార్థులు తీసుకుపోవటం, ఇవన్నీ జనానికి తెలియదు అనుకుంటున్నారు. మీరు ఏదైనా ఉంటే మీ ఇళ్ళలో తెచ్చుకోండి. విద్యార్థులు ఎందుకు బలి చేస్తారు అనవసరంగా? కాబట్టి నిన్న ఘటన ఏదైతే జరిగిందో, ఆ జేమ్స్ అనే పిల్లోడు చెప్పాడు, నన్ను కిడ్నాప్ చేశాడు, కులం పేరుతో దూషించారు,
నా పైన మూత్ర విసర్జన కూడా చేశారని చెప్తున్నాడు. హ్మ్. ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాం, ఏది చేసినా క్రైమే, నేరమే. సిఏ గారితో కూడా మాట్లాడాను, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా ఉండరు. ఫ్యాక్ట్స్ ఎస్టాబ్లిష్ అయితే చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. వాళ్ళు ఎవరైనా కానీ, ఏ పార్టీ సింపథైజర్స్ అయినా కానీ. ఓకే, సప్తగిరి గారు హోల్డ్లో ఉండండి. ముని చెప్పండి, అంటే యూనివర్సిటీ రెస్పాన్సిబిలిటీ లేకుండా వ్యవహరిస్తుందనేది స్పష్టంగా తెలుస్తోంది. అంటే ఎలా చూడొచ్చు అంటారు? అండ్ రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి ఎటువంటి పరిణామాలు ఎదుర్కొనే అవకాశం ఉందంటారు? అంటే స్టూడెంట్స్ కావచ్చు, అలాగే యూనివర్సిటీ కావచ్చు. ఈ విద్యానికేతన విద్యా సంస్థలు అనేది చాలా పెద్దది. అదే విధంగా స్టూడెంట్స్ 10th కూడా ఎక్కువగా ఉంటారు విద్యా సంస్థల్లో. అదే అందుకోసం ఎందుకంటే మోహన్ బాబు గారు కూడా ప్రతిసారి పుట్టినరోజు వేడుకలు అనేది ఇక్కడ రంగంపేట విద్యానికేతనంలో చేసుకుంటుంటారు. చేసిన ప్రతిసారి చెప్తుంటారు మోహన్ బాబు గారు, మా మా కాలేజు క్రమశిక్షణకి మారుపేరు అనేసి అని కూడా చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు జరిగిన ఘటన కావచ్చు, గతంలో కూడా 2-3 సార్లు కూడా ఇదే ఘటనలు జరిగాయి. అయితే అది పెద్ద ఇది క్యాంపస్ కాబట్టి ఆ క్యాంపస్‌లోకి ఎవరిని అనుమతించరు. పోలీసోళ్ళు కావచ్చు, లేదంటే ప్రైవేట్ వాళ్ళు కావచ్చు, మీడియా కావచ్చు, ఎవరినైనా కానీ అనుమతించే పరిస్థితి అయితే ఉండదక్కడ. అయితే వీళ్ళు ఎవరైతే ఉన్నారో మేనేజ్‌మెంట్ వాళ్ళే లోపల ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని ఒక వర్గానికి సంబంధించే సపోర్టింగ్ చేసుకుంటూ రావడం, ఈ మరో వర్గానికి వచ్చి పనిష్మెంట్లు ఇవ్వడము, సస్పెండ్ చేయడం ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయనేసి గతంలో కూడా స్టూడెంట్స్ అయితే కంప్లెయింట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు జరిగిన సిట్యుయేషన్‌కి దీనికి ఎందుకంటే విద్యా సంస్థల పేరు బయట రాకూడదు. దీన్ని మీరు విద్యానికేతన్ యూనివర్సిటీలో చదువుతున్నామనేసని ఎట్టి పరిస్థితిలో చెప్పొద్దనేసని కూడా జేమ్స్‌ని కూడా చెప్పారు. అయితే జేమ్స్‌కి న్యాయం జరగని పక్షంలో, ఎందుకంటే 2 రోజుల పాటు అతన్ని నిర్బంధించి ఆహ్, అంటే విచక్షణారహితంగా కొట్టారు. అయితే నాకు న్యాయం చేయాలి అనేసని పోలీస్ స్టేషన్‌కెళ్తే వాళ్ళు చెప్పారంటే 2 వర్గాల వాళ్ళని విచారించిన తర్వాతే మేము నిర్ణయం తీసుకుంటాము. అదే విధంగా వాళ్ళు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళపైన కఠిన చర్యలైతే తీసుకుంటామని కూడా చెప్పారు. అయితే జేమ్స్‌కి నాకు న్యాయం జరగలేదు, అందుకోసం అనేసని జరగదనే ఉద్దేశంతోనే ఒక వీడియోనైతే తీసి పోస్ట్ చేశాడు. నాకు న్యాయం జరగలేదు, న్యాయం చేయండి అనేసనైతే దీన్ని ప్రయత్నం చేశాడు. అదే విధంగా ఎవరైతే విద్యా సంస్థల్లో ఎవరున్నారో మేనేజ్‌మెంట్ వాళ్ళు కూడా పోలీస్ వారిని కన్సల్ట్ అయ్యి, మీరు స్టూడెంట్‌గానే వాళ్ళపైన కేసు నమోదు చేయండి. విద్యా మా విద్యానికేతన్ అనే పేరు ఎక్కడ రాకూడదనేసని కూడా పోలీస్ వాళ్ళని రిక్వెస్ట్ చేశారని మాత్రం తెలుస్తుంది. అయితే ముని కొన్ని ఆరోపణలు అంటే మీరు సెటిల్ చేసుకోండి అన్నట్లుగా కూడా పోలీసులు అయితే ఒకంత జేమ్స్కి అయితే చెప్పినట్లుగా కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజం ఎంత అని అనుకోవచ్చు అంటారు? అంటే తర్వాత పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని ఇప్పుడైతే ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతోంది, నిజమేనా అంటారా? ఏదైతే గేమ్స్ బయట వచ్చిన వెంటనే మొదట ఆ మధ్య ఏదైతే వాళ్ళు బయటే మధ్యస్థం పెట్టుకున్నారు, వాళ్ళ పెద్ద మనుషులు వీళ్ళ అమ్మా నాన్నలు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, అందరూ కలిసి మాట్లాడుకున్నారు. వీళ్ళు మమ్మల్ని గాయపరిచారు, ఈ విధంగా జరిగింది, ఇంకోసారి ఈ ఘటన జరగకూడదు, వీళ్ళకి మెడికల్‌కి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తామనేసని కూడా చెప్పారు. అయితే జేమ్స్ అనే అతను నాకు కంపల్సరీ కేస్ కావాలి అనేసని చెప్పి నన్ను మతపరంగా కించపరిచారు అనేసని కూడా చెప్పారు. అదే విధంగా ఏదైతే నేనైతే 2 రోజుల పాటు నేను నరకాన్ని అనుభవించాననేసి చెప్తున్నాడు. అదే విధంగా వీళ్ళైతే మీరు అంటే మేనేజ్‌మెంట్ కావచ్చు, పోలీస్ వాళ్ళు కావచ్చు, రాకముందే వీళ్ళు సెటిల్‌మెంట్ చేసుకుందామని చెప్పి పెద్ద మనుషులనైతే పిలిపించారు. అయితే దీంట్లో జేమ్స్‌కి న్యాయం జరగలేదనేసని జేమ్స్ ఈ వీడియోని తీసి పెట్టాడు. అతనికి కావాల్సిన న్యాయం ఏదైతే ఉందో మెడికల్ పరంగా కావచ్చు, లేదంటే ఇప్పుడు మేనేజ్‌మెంట్ కూడా వాళ్ళని ఏం చెప్పారంటే కంపల్సరీ మీరు రావద్దండి కాలేజీకి అనేసని కూడా వాళ్ళు ప్రిన్సిపల్ గారు చెప్పేశారు. మేము సస్పెండ్ చేస్తాము, లేదంటే డైరెక్ట్‌గా వచ్చే ఎగ్జామ్స్ మాత్రమే రాయండి. మీ వల్ల మా సంస్థకి చెడ్డ పేరు వచ్చిందనేసని కూడా మేనేజ్‌మెంట్ ద్వారా జేమ్స్‌కి వార్నింగ్ అయితే ఇచ్చారు మేడం. ఓకే ముని, హోల్డ్లో ఉండండి. సప్తగిరి గారు, అటు మా రిపోర్టర్ ముని అయితే చెప్తున్నారు, అంటే అటువంటివి అంటే ఒక కేటగిరీ వాళ్ళకే సపోర్ట్ చేస్తూ యూనివర్సిటీలో ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. కానీ ఇదొక్క సంఘటన మాత్రం బయటకు వచ్చిందంటే యూనివర్సిటీలో ఇటువంటివి కావచ్చు, మరే అంశమైనా కావచ్చు, అంటే కులం కావచ్చు, కొంతమంది కేటగిరీకి సంబంధించి అలా పార్షాలిటీ కావచ్చు, ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. అంటే ఇటువంటివన్నీ జరుగుతున్నా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం కావచ్చు, అండ్ ఈ కేసుకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటారని అనుకోవచ్చు అంటారు? మేడం, మోహన్ బాబు రిక్వెస్ట్ చేసినా, ఇంకో బాబు రిక్వెస్ట్ చేసినా చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఆయన అనుకుంటున్నాడు
ఈ కేసు వలన తన కళాశాలకి చెడ్డ పేరు రాకుండా ఏదేదో చేయాలనేసి వృధా ప్రయాస చేస్తున్నాడు. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిపోయింది. ఉమ్, సెక్షన్లన్నీ కూడా నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్, అంటే రాజీ చేయదగినటువంటి కేసులు సెక్షన్లు కావు అవి. అవి రాజీ పోయేటువంటివి కాదు. ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకోవాల్సిందే అవి. ఆ అబ్బాయి అయితే వీడియో వచ్చేసింది, పబ్లిక్ లోకి వచ్చింది, ఎఫ్ఐఆర్ కట్టేశారు. మేము కూడా పోలీసులతో మాట్లాడాము. వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా వృధా ప్రయత్నాలు అవుతుంది. చట్టపరంగా ఏదైతే ఉందో దానిపైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే, తీసుకుంటారు కూడా. ప్రభుత్వం మీద ఎందుకు లీనియన్స్ ఇవ్వాలా, ఎందుకు పక్షపాతం చూపించాలి? మాకేం ఇదేం కాదు కదా, వీళ్ళు ఏమి ఎత్తుకుని భుజం పైన మోయాల్సిన అవసరం ఏమని చెప్పండి. ఉమ్, విద్యార్థులాగా ఉంటే ఏదో కాపాడుండొచ్చు, ఇంకోటి చేయొచ్చు. మీరు కత్తులు కటార్లు ఎత్తుకొని తిరుగుతున్నారంటే మీరు విద్యార్థులు ఎట్ట అవుతారు? కళాశాల యాజమాన్యం చెప్పినట్టంతా తోక ఒప్పుకుంటూ ఉండడానికి ప్రభుత్వం ఏమైనా వాళ్ళ ఇంటికాడ ఇదా? ఉమ్, వాళ్ళు ఎన్నో రిక్వెస్ట్లు చేస్తారు, సార్ కేసులు కట్టొద్దండి, నాకు అనుకూలం చేయండి, ఎన్నో రిక్వెస్ట్ చేస్తారు. చట్టం తన పని తను చేసుకుని పోతుంది కదా. ఒకవేళ అదే నిజమైతే ఎఫ్ఐఆర్ కట్టి ఉండకూడదు కదా. మరి ఈరోజు ఎఫ్ఐఆర్ కట్టారు, ఇంకా డ్యూ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో ఇప్పుడు ఎస్సీ అట్రాసిటీ కేసు అయితే కట్టలేదు, ఇది ఇంక్లూడ్ చేయలేదు. డ్యూ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అది కూడా వచ్చి అది కూడా ఇంక్లూడ్ చేస్తారు. కాబట్టి ఘటన అయితే చాలా దురదృష్టకరం. కళాశాల యాజమాన్యాలు అలర్ట్గా ఉండాలా, అప్రమత్తంగా ఉండాలా. విద్యార్థులు మాకు సంబంధం లేదు అంటే మీకు ఏం సంబంధం ఉంటుంది? ఫీజులు వసూలు చేయడం సంబంధం ఉంటుందా? పెద్ద పెద్ద బోర్డులు వేసుకోవడం, హోర్డింగ్లు వేసుకోవడం సంబంధం ఉంటుందా? స్టూడెంట్స్ని క్రమశిక్షణలో పెట్టుకోవడం, వాళ్ళ కంట్రోల్లో చేయటం, ఇది ఈ రోజు జరిగినటువంటి ఘటన కాదు కదా. గతంలో కూడా వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరిగి ఉన్నాయని చెప్తున్నారు కదా. మరి ఏం చర్యలు తీసుకుంది యాజమాన్యం చెప్పండి ఆ రోజు? ఉమ్, ఇదేం కొత్త ఏం కాదు కదా. అలా విద్యానికేతన్ కళాశాలలో విద్యార్థుల మధ్య ఎప్పుడు నిత్యం ఘర్షణలు జరుపుకోవడం, కొట్లాడుకోవడం, గొడవలు పెట్టుకోవడం ఇదేం కొత్త ఏం కాదు. ఇది ఇవంతా ఎందుకు జరుగుతుందంటే కళాశాల యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం వల్లనే కదా. ఇంకా కాలేజ్ మేనేజ్మెంట్ అంటే ఏంది? ఏం మేనేజ్ చేస్తారు మీరు? మేనేజ్మెంట్ అంటే ఏంది? అన్నీ చూసుకోవాలి కదా. ఓవరాల్ డెవలప్మెంట్, ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్, ఇవన్నీ చూస్తేనే కదా కళాశాల యాజమాన్యం అవుతుంది. ఇది మాకేం సంబంధం లేదని చేతులు దులుపుకుంటామంటే మీరు దులుపుకోవచ్చు, చట్టం దులుపుకోదు కదా ఆ విధంగా. సప్తగిరి గారు, కాబట్టి టైం తక్కువ ఉంది కాబట్టి దీని గురించి కంక్లూడ్ చేయండి. క్రిస్టల్ క్లియర్ గా మేడం, జరిగిన ఘటన చాలా దురదృష్టకరం. విద్యార్థుల్లాగానే ఉండాలి. అనవసరమైన గొడవలు, ఈ విధమైనటువంటి దాడులు ఇవి చేసుకుంటే మీరు పూర్తిగా నష్టపోతారు. మిమ్మల్ని ఎవరు రెస్క్యూ చేయడానికి కూడా రారు. ఒక విధమైనటువంటి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు మీరు. తప్పకుండా దీనికి సంబంధించినటువంటి చట్టపరమైన చర్యలు పోలీసులు తీసుకుంటారు, దీంట్లో ఏం సందేహం లేదు. థ్యాంక్ యూ సప్తగిరి గారు, మీ అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ముని. సో మొత్తానికి ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీలో దారుణం జరిగిందో, విద్యార్థులు చదువుకోవాల్సిన విద్యార్థులు విద్యను అయితే పక్కన పెట్టి ఈ విధంగా వ్యవహరించడం అనేది నెగ్లెక్ట్ అని, అలాగే యాజమాన్యం నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనిపిస్తోందన్న అభిప్రాయాలు అయితే వ్యక్తం